సాయం తక్కువ సందడి ఎక్కువ అన్నట్లుగా ఉంది జగన్ సర్కార్ తీరు. జగన్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా ముస్లిం మైనారిటీలకు ఒరిగిన లబ్ధి మాత్రం గతం కన్నా తక్కువే. లబ్ధిదారుల సంఖ్య కూడా తక్కువే. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 40,302 మంది ముస్లిం యువతుల వివాహానికి దుల్హన్ పథకం కింద 50,000 చొప్పున 201.51 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని నిలిపివేయడంతో ముస్లిం సంఘాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో 3 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో దుల్హన్కు పేరు మార్చి షాదీ తోఫా పేరుతో అరకొరగా అమలు చేస్తున్నారు. ముస్లిం యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వకుండా, ముస్లిం విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకుండా గాలికి వదిలేసింది. ఇక పేద ముస్లింలకు గత ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను రద్దు చేసింది. షాదీ తోఫాకు నిబంధనల చట్టం బిగించి కొందరికే పరిమితం చేసి లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఏదో గొప్పగా చేసినట్లు చెబుతోందనే విమర్శలు మైనారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ వాళ్ల ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహంతో కపట ప్రేమ చూపిస్తున్నారని ముస్లింలు మండిపడుతున్నారు. జగన్ తన 5 ఏళ్ల కాలంలో 6,280 మందికి మాత్రమే సాయం చేశారు. ఆ సాయం 1,00,000 వంతున చేశారని అనుకున్న 62.8 కోట్లకు మించలేదు. అంటే గత ప్రభుత్వం కన్నా తక్కువ సాయం చేసిన జగన్ సర్కార్ ఎక్కువ చేసినట్లుగా చెప్పుకుంటోంది. షాదీ తోఫాను కళ్యాణ మస్తుతో కలిపి అంకెల గారడీ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో విడతల పేరుతో బటన్ నొక్కడం, అంకెల గారడీ చేయడం జగన్ మాయగా మారింది. కళ్యాణ మస్తు పథకానికి 5 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు, షాదీ తోఫా పథకం కింద ఎంతమంది ముస్లిం యువతలకు సాయం చేశారు, మొత్తం ఎన్ని కోట్లు అనే పూర్తి అంశాలు విడివిడిగా చెప్పకుండా అంకెల గారడీ చేసి 10,000 మందికి ఇచ్చామని ప్రచారం చేస్తోంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీల్లో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది అనే అంశాలను గోప్యంగా ఉంచారు. 2015-16లో లబ్ధిదారుల సంఖ్య 2,584 మంది కాగా అందిన సాయం 12.92 కోట్లు. 2016-17లో 9,822 మందికి 49.11 కోట్లు. అయితే 2017-18లో 11,920 మందికి గాను 5,960 కోట్లు. 2018-19లో 15,976 మందికి గాను 79 కోట్లు ఇచ్చారు. దుల్హన్ పథకం కింద ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందించిన సాయం 201.51 కోట్లు. వీటితో పాటు ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. విద్యా సంస్థల ఏర్పాటు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు అందించారు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ షాదీ తోఫా, కళ్యాణ మస్తు దాదాపుగా 10,132 మంది జంటలకు మంచి చేసే కార్యక్రమమని తెలిపారు. పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులను ఇటు ఇద్దరు 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. గతంలో ఎస్సీలకు 40,000కే పరిమితమైన పథకాన్ని 1,00,000 వరకు పెంచినట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి 1,20,000 వరకు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది 5వ విడత కార్యక్రమమని, ఇప్పటి వరకు 56,194 జంటలకు 427 కోట్లు అందించామని వివరించారు.